బస్ చూస్తారా? చాలా బాగా చూస్తాను, ఎవ్రీడే చూస్తాను నేను. హూ ఇస్ యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? తనుజ అండ్ కళ్యాణ్. వాళ్ళిద్దరు గేమ్ ఎలా ఆడుతున్నారు? చాలా బాగా ఆడుతున్నారు కళ్యాణ్ అండ్ తనుజ. చాలా ఆడియన్స్కి కూడా తనుజ అండ్ కళ్యాణే విన్ కావాలని ఉంది. సో కళ్యాణ్ విన్ అయినా తనుజ రన్నర్ అయినా వీఆర్ సో హ్యాపీ దట్ ఫర్. అండ్ ఇమాన్యుల్ కూడా కొంచెం బాగానే ఆడుతున్నారు. సో మేమందరం అయితే కోరుకునేది కళ్యాణ్ విన్ కావాలని అండ్ తనుజ రన్నర్ కావాలని కోరుకుంటున్నాము. వాళ్ళిద్దరి గేమ్ ఆబ్వియస్లీ చాలా మంచిగా ఉంది. కానీ హౌస్లో చూసుకుంటే ఇప్పటిదాకా కళ్యాణ్ గేమ్ ఆడలేదు, కానీ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచే గేమ్ ఆడడం స్టార్ట్ చేశాడు కదా. కళ్యాణ్ లాస్ట్ కెప్టెన్ అయినప్పటి నుంచి గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు. సో అది కొంతమందికి నచ్చుతలేదు, కళ్యాణ్ లాస్ట్ వీక్ కెప్టెన్ అయ్యాడు అనేసి కూడా. కానీ చూసుకుంటే తనుజ అంటే చిన్నదానికి కూడా చాలా పెద్ద గొడవ చేసేస్తుంది, అంటే అన్నెసెసరీగా గొడవలు పెట్టేసుకుంటుంది తన గేమ్. అంటే కళ్యాణ్ కూడా తనుజ కోసం గేమ్ వదిలేసుకుంటున్నాడు కదా. అది కూడా కరెక్టే, కానీ తనుజ దేని గురించి ఆలోచిస్తుందో అర్థం అవుతలేదు. తను కూడా ఈ మధ్య చాలా గొడవలు పెట్టుకుంటుంది, అది కూడా చూస్తున్నాం. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో ఎవరికి అర్థం అవుతలేదు. సో తనుజ అట్లా గొడవలు పెట్టుకోవద్దని చూస్తున్నాం మేము కూడా. భరణి గారిది అలాగే తనుజ గారిది రిలేషన్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే భరణి గారు జెన్యున్గానే ఉన్నారా లేకపోతే? నాకు అట్లా అనిపించదు, భరణి గారు జెన్యున్గా ఉన్నారు అనిపించదు. నాకు తనుజ జెన్యున్ అనిపిస్తుంది, కానీ భరణి అంత జెన్యున్ అనిపించదు. భరణి గారు గేమ్ ఎలా ఆడుతున్నారు? ఎందుకు ఇవి కొంచెం తన లో అయ్యాడు అనిపిస్తుంది గేమ్లో. సో సంజన గారు అలాగే మన డిమాండ్ పవన్, రీతు చౌదరి వీళ్ళందరూ గేమ్ ప్లే ఎలా ఉంది? చెప్పడానికి ఏముంది, డిమాండ్ పవన్ రీతు వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారో తెలియదు. రిలేషన్షిప్ గురించి వచ్చారో లేదంటే గేమ్ ఆడడానికి వచ్చారో ఎవరికి అర్థమైతే లేదు. సంజన గారు కూడా కొంచెం పర్లేదు, కానీ ఈ వీక్ ఎందుకో ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది సంజన గారు. కానీ చూసుకుంటే మన సంజన గారు మన డిమాండ్ పవన్ని, రీతు చౌదరిని ఒక మాట అనడం జరిగింది మొన్న నామినేషన్స్లో. అంటే మీ ఇద్దరు నైట్ టైంలో చేసుకుంటున్నారు సంథింగ్ అలా బ్యాడ్గా, అంటే ఒక ఆడపిల్లని అలా అనడం కరెక్టా? అంటే డైరెక్ట్గా అట్లా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ రీతు ఇంకా డిమాండ్ పవన్ అట్లనే ఉంటున్నారు కదా. వాళ్ళు ఒక షోలో ఉన్నారనేది మర్చిపోయి అట్లా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. సో అట్లా బిహేవ్ చేయొద్దన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారు చెప్పారు వాళ్ళిద్దరు. అంటే రీతు చౌదరి వల్ల డిమాండ్ పవన్ గేమ్ ఏమన్నా పాడవుతుందా? హౌస్లో చూసుకుంటే డిమాండ్ పవన్ అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు లేరు అనేసి అందరి ఫీలింగ్. కానీ డిమాండ్ పవన్ ఎక్కడ చూసుకున్నా రీతు చౌదరి తన గేమ్ని పాడు చేస్తుంది అనేసి మాట్లాడుతుంది. అవును, సమ్ టైమ్స్ డిమాండ్ పవన్ తన గేమ్ ఆడేది రీతు కోసం ఆడుతున్నాడు, సమ్ టైమ్స్ ఓడిపోతున్నాడు కూడా రీతు గురించి. అట్లా ఆడకుండా ఉంటే డెమాన్కి కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అని. సుమన్ శెట్టి గారు గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది? తను చాలా బాగా ఆడుతున్నారు, ఈ వీక్ కూడా గేమ్ చాలా బాగా ఆడారు డిమాండ్ పవన్, కళ్యాణ్ ఇంకా సుమన్ గారు. సో సుమన్ గారు గేమ్ కూడా పర్లేదు, జెన్యూన్ అనిపిస్తారు అతను. యాక్చువల్ చెప్పాలంటే ఈజ్ అ గుడ్ ప్లేయర్. మొత్తం వీళ్ళు వీకెండ్ మొత్తం వీళ్ళు హౌస్లో ఆడుకుంటే, వీక్ డేస్ మొత్తం వీళ్ళు హౌస్లో ఆడుకుంటే, వీకెండ్స్లో మన నాగార్జున గారు వచ్చి వీళ్ళందరికీ రఫ్ అండ్ టఫ్ ఇస్తుంటారు కదా. అది నాగార్జున గారు ఎవరికైనా ఫేవరెటిజం ఏమైనా చూపిస్తున్నారా? ఫేవరెటిజం అన్నది ఏం లేదు. అంటే వీకెండ్ మొత్తం వాళ్ళు చేసిన తప్పులన్నీ మన నాగార్జున గారు వీకెండ్లో వచ్చి వాళ్ళకి అది కరెక్ట్ చేసి వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళకి చెప్తున్నారు అంతే. నాగార్జున గారిది హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది? అంటే ఎవ్రీ సీజన్ నాగార్జున గారినే చూస్తున్నాం కదా. ఆమె బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున గారు, చాలా బాగా చేస్తారు ఆయన గేమ్స్. ఏదన్నా చెప్పాలని ఎవరిదైనా తప్పు ఉన్నా కూడా కరెక్ట్ చేయడానికి చూస్తారు, ఆయన చాలా బాగా చెప్తారు. ఓవరాల్గా మీరు ఎవరు విన్ అయితే బాగుంటుంది? అండ్ టికెట్ టు ఫినాలే ఇప్పుడు ఎవరు గెలుచుకుంటారండి? టికెట్ ఫినాలే నాకు ఎందుకో డిమాండ్ పవన్కి వస్తుంది అనిపిస్తుంది. యా, బట్ తను అవుట్ కాకుండా ఉండాల్సింది. సో ఇమాన్యుల్ ఏమో అని ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. కళ్యాణ్ పడాలా అని అనుకుంటున్నాం, రన్నర్ మన తనుజ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.